ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయితే మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. అయితే రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ఇటు మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు కూటమి వైసీపీ మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే 3 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. ఇటు రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు కూటమి వైసీపీ మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే 3 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు లైవ్ లో అందిస్తారు. దత్తు, అక్కడ కాకినాడ జిల్లా తునిలో అయితే హై టెన్షన్ నెలకొంది అన్నట్టుగా తెలుస్తోంది. సో రాజును స్క్రీన్ మీద అయితే చూస్తున్నాం, ఆ విజువల్స్ లో చూస్తున్నాం. సో అక్కడ పెద్దగా హై టెన్షన్ అయితే కొనసాగుతోంది. అక్కడ అసలు ఏం జరుగుతోంది, అక్కడ సిట్యువేషన్ ఎలా ఉంది ప్రస్తుతానికి, ఎందుకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి దత్తు? హైవే అయిపోతాం, మీరు గౌరవంగా మాట్లాడితే వెళ్ళిపోతాం, లేదంటే హైవేలో. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. దత్తు, చెప్పండి, కాకినాడ జిల్లా తునిలో అయితే హై టెన్షన్ అయితే కొనసాగుతోంది, అక్కడ ఉద్రిక్తత అయితే కొనసాగుతోంది. మరి ఇటు అక్కడ విజువల్స్ లో అయితే చూస్తున్నాం, అక్కడ చాలా హై టెన్షన్ గా అయితే ఉంది. అక్కడ పెద్ద ఎత్తున అయితే అక్కడ గొడవలు కూడా జరుగుతున్నాయి. అసలు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి వైసీపీ నేతలు ఘర్షణకు ఎందుకు దిగారు, దీనిపైన అప్డేట్స్ ఏంటి, అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి దత్తు? రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి దత్తు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. దత్తు, అసలు కాకినాడ జిల్లాలో అయితే ఉద్రిక్తత కొనసాగుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. సో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం, అక్కడ పెద్ద ఎత్తున అయితే హై టెన్షన్ నెలకొంది. అక్కడున్న సిట్యువేషన్ లో అయితే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిట్యువేషన్ ఎలా ఉంది, పోలీసులు కూడా అక్కడ ఉన్న గొడవ స్టాప్ చేసి అయితే ప్రయత్నం చేస్తున్నారు. బట్ అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఆగట్లేరు. బట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎందుకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
నిన్న కాకినాడ జిల్లా తునిలో తుని మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది. అది నిన్న జరగవలసి ఉంది. అయితే వైసీపీ సభ్యులు రాకపోవడంతో వైసీపీ సభ్యులు నిర్బంధించారు. అందుకోసం రాలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో వాయిదా పడడం జరిగింది. ఈ రోజు మళ్ళీ తిరిగి ఆ ఎన్నికను జరపాలంటూ కలెక్టర్ దాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇదే సందర్భంలో మా తుని మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దాడి చెట్రాజ చెలో తునికి పిలుపునిచ్చారు. అధికార యంత్రాంగం మమ్మల్ని కట్టడి చేస్తుంది, ఇబ్బందులు గురి చేస్తుంది, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుని స్వయంగా వినియోగించుకునే అవకాశం లేకుండా చేస్తుంది. ఈ నేపథ్యంలో మాకు మా పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే కార్యకర్తలు అందరూ వెనుదండుగా ఉండాలి. చెలో తునికి రెండంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉదయం నుండి కూడా జిల్లా వ్యాప్తంగా అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రేణులు వైసీపీ శ్రేణులు తుడి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకట్ట వేశారు. ఎందుకంటే చెలో తుడి కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవు, ముందు వేస్తూ పర్మిషన్ లేవు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళడం కుదరదంటూ మాజీ మంత్రి కొత్తగడ పద్మనాభం కావచ్చు, మాజీ ఎంపీ వంగా గీత, చంద్రశేఖర్ రెడ్డి, కన్నబాబు ఇలా పలువురిని ఎక్కడికక్కడే కంట్రోల్ చేయడం జరిగింది, ఆపడం జరిగింది. అయితే తుడిలో మాత్రం కొంతమంది సభ్యులు నిన్న రాత్రికే చేరుకోవడం జరిగింది. వారంతా కూడా తుది మున్సిపల్ చైర్పర్సన్ ఇంట్లో వారంతా కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు మధ్యలో ఈ తుని మున్సిపాలిటీలో ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నిక సంబంధించి 30 మంది కౌన్సిలర్లు ఉంటే 2 మృతి చెందడం జరిగింది. 28 మంది మాత్రం ఉండడం జరిగింది. అందులో 10 మంది టీడీపీ వైపు జంప్ అయిపోయారు. అయితే ఇంకా 17 మంది వైసీపీకి బలం ఉంది. అయితే ఆ 17 మంది కనుక వచ్చి స్వచ్ఛందంగా ఓటు వేస్తే వైసీపీ మళ్ళీ తిరిగి ఉపాధ్యక్ష పదవిని కైవసం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ ఉన్న 17-18 మందిలో కూడా టీడీపీకి సంబంధించి 4 టచ్ లో ఉన్నారని చెప్పి మనకి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో వారు బయటకు వస్తే టీడీపీ వాళ్ళు వారిని హైజాక్ చేస్తారు. తద్వారా మనం ఎన్నికలో ఓడిపోవాల్సి వస్తుంది. ఆ నేపథ్యంలో బయటకు వెళ్ళకూడదని చెప్పి వైసీపీ సభ్యులే వైసీపీ కౌన్సిల్ లోపలిని కంట్రోల్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. అయితే టీడీపీ శ్రేణులు మాత్రం ఈ ఎన్నిక గతంలో జరిగినప్పుడే ప్రజాస్వామికంగా జరిగింది, కనీసం ఎవరితో నామినేషన్ కూడా వేయించకుండా వీరు దందాగిరి చేశారు. ఏకగ్రీవంగా 30 వాటిని కైవసం చేస్తున్నారు. ఇప్పుడైతే ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పారు. అప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్ కూడా పార్టీకి బుద్ధి చెప్తున్నారు. అందుకోసం ఈ నేపథ్యంలో మా తెలుగుదేశం పార్టీయే దీన్ని కైవసం చేస్తుందనే ధీమాతో టీడీపీ సభ్యులు ఉన్నారు. మాజీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ నియోజకవర్గంగా చెప్పొచ్చు. వారి కూతురే యనమల దివ్య ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ప్రస్తుతం అయితే కనుక ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిసేపటి క్రితం అయితే కనుక మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపాలిటీకి చొచ్చుకుపోవడానికి వైసీపీ వర్గీయులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పరుగులు పెట్టారు. ఈ నేపథ్యంలో స్వల్ప లాఠీ చార్జ్ కూడా జరిగింది. అయితే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చినటువంటి 10 మంది కౌన్సిలర్లు మాత్రం ప్రస్తుతం మున్సిపల్ ఆఫీస్ కి చేరుకున్నారు. మిగతా ఈ మిగిలి ఉన్నటువంటి 18 మంది కౌన్సిలర్లు ఇంకా రావాల్సి ఉన్నది సంజన. దత్తు, అయితే ప్రెసెంట్ ఇప్పుడున్న అక్కడ వైసీపీ నేతలు ఏమంటున్నారు దత్తు? ప్రస్తుతం వైసీపీ నేతలు అయితే మాత్రం ఏదైతే చైర్పర్సన్ ఉందో ఆ చైర్పర్సన్ ఇంట్లో వీరంతా మీటింగ్ చేశారు. యాక్చువల్ గా ఎలక్షన్ కోడ్ టైం ప్రకారం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపలిగా వెళ్ళి అక్కడికి వెళ్ళి ఓటు వేయవలసి ఉంది. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 10 మంది కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే వైసీపీలో ఉన్నటువంటి ఇంకా 18 మంది అక్కడే ఉండిపోవడం జరిగింది. అంటే ప్రస్తుతం ఏదైతే వైసీపీకి చైర్పర్సన్ ఉన్నారో వారి ఇంట్లో ఉండిపోవడం జరిగింది. వారంతా మరి కొద్దిసేపట్లో బయలుదేరతారని భావిస్తారు. మనకున్న సమాచారం అయితే మనకి ఈ రోజు కూడా ఈ యాక్షన్ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. అయితే మేమే అన్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడని కలిసి వస్తామని చెప్తున్నాం. క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫునకి చైర్మన్లు వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు
30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా ఎస్ కాకినాడ జిల్లా తునిలో అయితే ఉద్రిక్తత కొనసాగుతోంది. అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇటు మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే కూటమి వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. ఇక రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అయితే మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటు కూటమి వైసీపీ మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే 3 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. మళ్ళీ ఏటీగా నాకు ఫోన్ చేసి మళ్ళీ ఏటీగా అడుగుతున్నాడు. ఈ గలర్లో మర్చిపోతాడు. కాకినాడ జిల్లా తునిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూటమి వైసీపీ నేతలు ఘర్షణకు దిగారు. అయితే రెండు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికపై అయితే ఉత్కంఠ కొనసాగుతోంది. కూటమి వైసీపీ మధ్య ఆధిపత్య పోరుతో ఇప్పటికే 3 సార్లు వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. వచ్చిన తర్వాత మొత్తం రిస్ట్రిక్షన్స్ చెప్తున్నారు డిఎస్పీ గారు. అంటే ఈ ఏరియా అంతా కూడా ప్రొటెక్టెడ్ జోన్ కింద ఉంది, ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నారు. అయితే మేమే అన్నట్టు మా జడ్పీ వైస్ చైర్మన్ గారు ఉన్నారు, నేనున్నాను. ఇక్కడ సుధాబాలు మున్సిపల్ చైర్మన్ ఆవిడ ఇంచుమించుగా ఈ 5-6 రోజుల నుంచి ఆవిడ ఒత్తిడిలో ఉంది. మాకు ఫోన్ చేసిన దానికి మేము ఆవిడ కలిసి వస్తామని చెప్తున్నాం. క్యాడర్ అంతా ఇక్కడ ఆగుతారు. మహిళలుగా మేమన్నా మా మహిళా భద్రత అన్నా తెలియజేయాలి కదా, వెళ్ళి మాట్లాడి వచ్చేస్తామంటే కూడా ఒప్పుకోవట్లేదు. సరే డిస్కస్ చేద్దాం, 5 మినిట్స్ వెయిట్ చేద్దాం, 10 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో సంపూర్ణ మద్దతు ఉంది ఈ కౌన్సిల్కి. 30కి 30 మంది కౌన్సిలర్లు, 30 మంది వార్డులు, 30 మంది ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నెక్కి చైర్మన్లు వైస్ చైర్మన్లు అయింది. సరే ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారం మారింది, అది సహజం, అది జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 30లో 28 కౌన్సిలర్స్ ఉన్నారు. ఒక ఆమె కాలం చేయడం వల్ల చనిపోవడం వల్ల ఏర్పడింది, ఒకరికి ఉద్యోగం రావడం వల్ల ఏర్పడింది. 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇంచుమించుగా 17-18